ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే నేను 77th ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాం కదా, కావున ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. మనం స్వాతంత్రం రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళం అంటే, స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అంటే ఆంగ్లేయులు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలాగా చూసేవాళ్ళు. ఆ బానిసత్వాన్ని తట్టుకోలేక మన భారతీయులు చేసిన పోరాటమే స్వాతంత్ర ఉద్యమం. సో ఈ వీడియోలో నేను స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పబోతున్నాను. సో అందుకనే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, ఇంకా పేరెంట్స్ అందరూ చూసి మాలాంటి పిల్లలందరికీ చూపించండి. ఎందుకంటే మాలాంటి పిల్లలందరూ ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్కి హాలిడే ఇవ్వడమో, లేదంటే స్కూల్లో ఫ్లాగ్ హాస్టింగ్ చేసి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారనుకుంటారు. కానీ అది కాదు ఇండిపెండెన్స్ డే అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్తారని. దాంట్లో ఫస్ట్ పర్సన్ వచ్చి మంగళ్ పాండే గారు. ఈయన మన ఫస్ట్ పర్సన్ మంగళ్ పాండే గారు. ఈయన జీవితకాలం 1877 to 1857. ఈయన 1827 జూలై 19న జన్మించారు. ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సిపాయిగా పనిచేసేవారు. ఈయనకి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈయనకి చిన్నప్పటి నుంచి శస్త్రవిద్యలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని ఈయన చదువు మానేసి శస్త్రవిద్యలు నేర్చుకొని తన 9వ సంవత్సరంలోనే బ్రిటిష్ సైన్యంలోకి చేరారు. చేరిన కొంతకాలానికి బ్రిటిష్ సైనిక దళ నాయకుడిగా కూడా ఎన్నుకోబడ్డారు. ఈయన్ని స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన నాయకుల్లో మొదటి వ్యక్తిగా చెప్పుకుంటాం. ఎందుకంటే బ్రిటిష్ వారు తన సిపాయిలకి ఇచ్చిన గన్నుల్లో ఆవు కొవ్వు, పంది కొవ్వుతో తయారు చేసిన తోతాలు ఇచ్చేవారు. అవి నోటితో కొరికి తొక్క తీస్తే కానీ అవి పేలేవి కాదు. అది నచ్చని మంగళ్ పాండే గారు నేను చేయను అని బ్రిటిష్ అధికారికి జవాబు ఇవ్వడంతో మంగళ్ పాండే గారికి బ్రిటిష్ అధికారికి జరిగిన వాగ్వాదంలో మంగళ్ పాండే గారు బ్రిటిష్ అధికారిని కాల్చి చంపారు. చంపడంతో భారతీయులందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదించారు. అది నచ్చని బ్రిటిష్ వారు 1857 ఏప్రిల్ 8న బ్రిటిష్ అధికారిని చంపిన కారణంగా మంగళ్ పాండే గారిని అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్తానని చెప్పి అందరి ముందు కిరాతకంగా కాల్చి చంపారు. ఈవిడే మన సెకండ్ పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఈవిడ జీవితకాలం 1828 to 1858. ఈవిడ 1828 నవంబర్ 19న జన్మించారు. ఈవిడ అసలు పేరు వచ్చి మణికర్ణిక. మంగళ్ పాండే గారు హీ ఈస్ ద ఫస్ట్ మేల్ పర్సన్ టు అగెన్స్ట్ బ్రిటిష్, అయితే షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ పర్సన్ టు అగెన్స్ట్ బ్రిటిష్. ఇవి చిన్నతనంలోనే బ్రిటిష్ వారి అరాచకాలు, దుర్మార్గాలు, అలాగే భారతీయుల్ని బానిసలాగా చూడడం భరించలేకపోయింది. ఇవి చిన్నతనంలోనే కత్తిసాము, గుర్రపు స్వారీలను మగవారితో సమానంగా నేర్చుకుంది. అలాగే ఈవిడ ఎక్కడే తప్పు జరిగినా అక్కడికక్కడే ఖండించేది. లక్ష్మీబాయి గారికి తన 13 ఏళ్ల వయసులోనే ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్ రావు గారితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఝాన్సీ నగరానికి మహారాణి అయ్యారు. 1858లో బ్రిటిష్ వారు ఝాన్సీ నగరాన్ని ముట్టడించారు. 2 వారాల పోరాటం తర్వాత బ్రిటిష్ వారు ఝాన్సీ నగరాన్ని చేజెక్కించుకున్నారు. బాయి గారు బ్రిటిష్ వారి కళ్ళు కప్పి పారిపోయి తాంతియా తోపే ఉండే తిరుగుబాటు దారిలో చేరారు. 1858 జూన్ 17న జరిగిన గ్వాలియర్ యుద్ధంలో ఆవిడ మరణించారు. కానీ ఇప్పటికీ ఆడవాళ్ళందరికీ ఆవిడని ఎగ్జాంపుల్గా చెప్తారు. ఈయన మన థర్డ్ పర్సన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈయన జీవితకాలం 1875 to 1950.
ఈయన 1875 అక్టోబర్ 31న గుజరాత్లో జన్మించారు. ఈయన్ని భారతదేశపు మనిషిగా కూడా పిలుస్తారు. ఇంకా స్వాతంత్ర యోధుడుగానే కాకుండా స్వాతంత్రం అనంతరం భారతదేశానికి చెందిన సంస్థానాలన్నింటినీ విలీనం చేయడానికి కృషి చేసి సఫలమైన వ్యక్తిగా పేరు పొందారు. జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలిలో హోంశాఖ మంత్రిగాను ఉప ప్రధానమంత్రిగాను పనిచేశారు. ఈ 1950 డిసెంబర్ 15న మరణించారు. మరణించిన 40 సంవత్సరాలకి ఈ 1991లో ఈయనకి భారతరత్న బిరుదు ఇచ్చారు. ఈయన మన 4th పర్సన్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయన జీవితకాలం 1890 to 1964. ఈయన 1889 నవంబర్ 14లో అలహాబాద్లో జన్మించారు. ఈయన భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశ తొలి ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. మామూలుగా మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరూ మధ్యతరగతి సాధారణ కుటుంబం నుంచి వచ్చారు, కానీ నెహ్రూ మాత్రం మంచి డబ్బున్న కుటుంబం నుంచి వచ్చారు. నెహ్రూ బాల్యం అంటే ఇంటిలోనే గడిచింది. ఆయనకి చదువు నేర్పడానికి అప్పట్లోనే ప్రత్యేకంగా మాస్టారు ఇంటికి వచ్చి చెప్పేవారు. తర్వాత ఈయన పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుకున్నారు. నెహ్రూ గారు అన్బిసెంట్ వారి మాటలు ప్రభావితులై స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. నిజామాబాద్లో డెయ్యత్ జరిపిన హెచ్చరిక లేని కాల్పుల వల్ల వేలాది మంది ప్రజలు మరణించడం, గాయపడటం జరిగింది. ఈ సంఘటన తర్వాత నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారికి సన్నిహితంగా మెలగసాగారు. 1921లో నెహ్రూ గారు సహాయక నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్ట్ అయ్యారు. 1934లో జాతీయ కాంగ్రెస్ కి అనుబంధ సంస్థగా సోషలిస్ట్ ఏర్పడడంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. తర్వాత 1936లో జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దేశ స్వాతంత్ర పోరాటం కోసం నెహ్రూ కుటుంబం తమ ఇంటిని సైతం భాగం హాస్పిటల్ గా మార్చి స్వాతంత్ర పోరాటంలో గాయపడిన వారికి సేవలు అందించారు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాకా 10 years ప్రధానిగా వ్యవహరించారు. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టినరోజును చిల్డ్రన్స్ డేగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి నుంచి నవంబర్ 14న చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాము. ఆయనకి పిల్లలన్నా గులాబీలన్నా చాలా ఇష్టము. ఆయన కోటిపై ఎప్పుడు గులాబీ పువ్వు పెట్టుకుని నెహ్రూని చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారు. ఈ 1964 మే 27న మరణించారు. ఈయన మన 5th పర్సన్ మహాత్మా గాంధీ గారు. ఈయన జీవితకాలం 1869 to 1948. ఈయన 1869 అక్టోబర్ 2న గుజరాత్లో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకుల్లో ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపితాని అని కూడా పిలుస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి చేత కర్ర పట్టి మూలు వడికి మురికి వారి శిబ్లం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని చేతారు. ఈయన భారతదేశ పితామహుడు కూడా పిలుస్తారు. దక్షిణాఫ్రికాలో సుమారు 20 సంవత్సరాలు మహాత్మా గాంధీ హింస పద్ధతిలో నివసించారు. అన్యాయం మరియు జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసించారు. అతని సరళమైన జీవన శైలి అతన్ని భారతదేశంలో మరియు బయట ప్రపంచంలో అభిమానులను గెలుచుకున్నారు. ఆయనకు బాబు అని కూడా పిలుస్తారు. 1894 మే 22న గాంధీ నాటల్ ఇండియన్స్ ని స్థాపించారు. తక్కువ వ్యవధిలోనే గాంధీ దక్షిణాఫ్రికాలో భారతీయ సమాజానికి నాయకుడయ్యారు.
1906లో అహింసా నిరసనలు అమలు చేశారు. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చారు మరియు పౌర హక్కుల కోసం పోరాటం చేశారు. మరియు ఈ సమయంలో అతను కొత్త వ్యక్తిగా రూపాంతరం చెందారు. 1916లో గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే తన గురువుగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ మరియు కిన్యా ఉద్యమానికి కూడా ఏకత్వం వహించారు. గాంధీజీ తన అహింసా చర్య యొక్క మొత్తం పద్ధతిని సత్యాగ్రహంగా గుర్తించారు. గాంధీజీ సత్యాగ్రహం నెల్సన్ మండేలా మరియు మార్టిన్ లూథర్ ప్రముఖ సామాజిక న్యాయం కోసం వారి పోరాటంలో ప్రభావితం చేశారు. మహాత్మా గాంధీ సత్యాగ్రహం నిజమైన సూత్రాలు మరియు అహింసపై ఆధారపడింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని 1948 జనవరి 30 నాథూరామ్ గాడ్సే హత్య చేశారు. సో ఫ్రెండ్స్, ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకొని అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అందరికన్నా మీరే ముందు చూడొచ్చు. చివరిగా ఒక మాట, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సెల్యూట్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ నేషన్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.